రాజేంద్ర ప్రసాద్, రావు గోపాలరావు, బ్రహ్మానందం వీళ్ళందరూ కలిపి నటించిన 'ఆ ఒక్కటి అడక్కు' సినిమా స్టోరీ ఏంటో చూద్దాం. జాబ్ లేకుండా ఖాళీగా తిరుగుతూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్. ఇతనికి ఒక చెల్లెలు ఉంటుంది, లతాశ్రీ. అయితే ఒక జ్యోతిష్కుడికి చూపిస్తే బాబు మోహన్ చెప్పేది ఏంటంటే, నువ్వు 1 ఇయర్లో కింగ్ కాబోతున్నావు, నీ దగ్గర కోట్ల కోట్ల డబ్బు ఉండబోతుంది అని చెప్తాడు. ఆ మాట విన్న రాజేంద్ర ప్రసాద్ ఆ రోజు నుంచి ఉద్యోగం చేయకుండా గాలికి తిరుగుతూ ఉంటాడు. అలా తిరుగుతూ ఉంటే ఒకరోజు ఇతన్ని రంభ యాక్సిడెంట్ చేస్తుంది. అయ్యో, నా వల్లే యాక్సిడెంట్ అయింది అని మరుసటి రోజు హాస్పిటల్కి వచ్చి పరామర్శిస్తుంది. అప్పుడే రాజేంద్ర ప్రసాద్ రంభతో ప్రేమలో పడతాడు. రంభ వాళ్ళ నాన్న పెద్ద రొయ్యల వ్యాపారి రావు గోపాలరావు. అయితే నేను ఇతన్ని ప్రేమిస్తున్నాను అంటే అతన్ని ఇంటర్వ్యూకి రమ్మంటాడు. కానీ ఇంటర్వ్యూకి వచ్చిన రాజేంద్ర ప్రసాద్, నేను ఇట్లాంటి చీప్ జాబ్స్ చేయను, నేను 1 ఇయర్లో కింగ్ అవబోతున్నాను అని ఎడంకాలతో తన్నేసి వెళ్ళిపోతాడు. ఉద్యోగం సద్యోగం లేని వాడికి నేను నిన్నిచ్చి పెళ్లి చేయను అంటాడు రావు గోపాలరావు. అలా అయితే నేను ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను అని ఒక బ్రిడ్జ్ మీద నుంచి నదిలోకి దూకి ఆత్మహత్య ప్రయత్నం చేస్తుంది రంభ. ఇంకా తప్పేలాగా లేదని చెప్పి రావు గోపాలరావు రంభని రాజేంద్ర ప్రసాద్కి ఇచ్చి పెళ్లి చేస్తాడు. కానీ ఫస్ట్ నైట్ మాత్రం లింక్ పెడతాడు. నువ్వు ఎప్పుడైతే ₹1,00,000 సంపాదించి తీసుకొచ్చి నాకు చూపిస్తావో అప్పుడే నీకు ఫస్ట్ నైట్ అని చెప్పి ఆ ఫస్ట్ నైట్కి వాయిదా వేస్తూ ఉంటాడు. ఈ ₹1,00,000 ఎక్కడి నుంచి తేవాలరా బాబు అని తలకాయ పట్టుకొని నానా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్. కానీ ఉద్యోగ ప్రయత్నం మాత్రం చేయడు. ఏదో దొంగతనంగా తేవటమో, లేకపోతే మోసం చేసి చేయటమో, లేకపోతే రంభ ద్వారా ₹1,00,000 తీసుకొని అవే రావు గోపాలరావుకి ఇవ్వటమో చేస్తూ ఉంటాడు. ఇక చివరికి వేరే గత్యంతరం లేక రంభ ఏం చేస్తుందంటే, నువ్వు ఇంకా ఇంత చేతగానోడు అనుకోలేదు నేను రెండో పెళ్లి చేసుకుంటున్నాను అని చెప్పి శుభలేఖ రాజేంద్ర ప్రసాద్ పంపిస్తుంది. ఇటు రాజేంద్ర ప్రసాద్ చెల్లి కూడా, నువ్వు ఇంకా ఎన్ని రోజులని ఉద్యోగం లేకుండా ఉంటావు, నేను ఎవరితో ఒకరితో లేచిపోతానని ఒక ముసలాడితోటి పెళ్లి చేసుకోబోతున్నానని ఆమె శుభలేఖ ఇస్తుంది. వీరందరి ప్రెషర్ తట్టుకోలేక రాజేంద్ర ప్రసాద్ ఏం చేయాలా అని ఆలోచిస్తూ సూసైడ్ చేసుకుందామని ఒక సూసైడ్ పాయింట్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఇతనికి వేరే అతను సూసైడ్ చేసుకోవడం కనిపిస్తుంది. ఏంటి విషయం, నువ్వు ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నావు అంటే, నేను పెద్ద బట్టల వ్యాపారిని, ఒక ₹1,00,000 సరుకు వచ్చింది, ఆ సరుకు తీరా ఇప్పుడేమో వద్దంటున్నారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్తాడు. సో ఇప్పుడు ఆ సరుకు మిగిలిపోయింది, నాకు ఆ ₹1,00,000 అమ్మితే కానీ నేనేం చేసుకోలేను, అప్పుల వాళ్ళు నన్ను పీక్కు తింటున్నారు అని చెప్తే, రావు గోపాలరావుకి రాజేంద్ర ప్రసాద్కి ఏదో ఐడియా తట్టి, నన్ను నీ ఫ్యాక్టరీకి ఒకసారి తీసుకెళ్ళు అని చెప్పి ఆ షర్ట్స్ అన్నీ చూపించమంటాడు. ఆ షర్ట్స్ చూసిన రాజేంద్ర ప్రసాద్ వాటిలో వన్ సైడ్ చేతులు చింపేయటం మొదలు పెడతాడు. ఏంటి నువ్వు బట్టలు చూపించమంటే చింపుతున్నావు అని చెప్పి అడిగితే, నీకెందుకు, నేను చెప్పినట్టు చెయ్యని వన్ స్లీవ్ షర్ట్ అని చెప్పి మార్కెట్లో రిలీజ్ చేయి అంటాడు. అవి బ్రహ్మాండంగా హిట్ అవుతాయి. అలాగే సిగరెట్ తాగుతుంటే పొరపాటున షర్ట్ మీద పడి రంధ్రం అయితే ఎయిర్ ఫ్రీ షర్ట్స్ అని చెప్పేసి రంధ్రాలు చేసిన షర్ట్స్ అమ్మిస్తాడు. అలాగే మాట్లాడుతూ ఉన్నప్పుడు పాన్ నవ్వులతో మాట్లాడుతున్నప్పుడు తుమ్ము వచ్చి కంట్రోల్ చేసుకోలేక షర్ట్ మీద తుమ్మితే దాన్ని తుపుక్ షర్ట్స్ అని చెప్పి వాటిని అమ్మించేస్తాడు. అట్లా ఉన్న సరుకంతా అమ్ముడుపోయటం వల్ల ఇతన్ని పర్మనెంట్గా బిజినెస్ మేనేజర్ని చేసేస్తాడు రాజేంద్ర ప్రసాద్ని. దాంతో పెళ్ళి గడువులోపే రాజేంద్ర ప్రసాద్ అనుకున్న ₹1,00,000 సంపాదిస్తాడు.
రూ. 1,00,000 పట్టుకొని రంభ పెళ్ళి ఎక్కడైతుందో అక్కడికి వెళ్ళి చూస్తే ఆ పెళ్ళి రంభది కాదు తన చెల్లిదే అని చెప్పి తెలుసుకొని ఆనందపడతాడు. అలా కథ సుఖాంతమవుతుంది.